సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ భల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 146 నిమిషాల 53 సెకండ్లు. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా రివ్యూలోకి వద్దాం. ముందుగా టెక్నీషియన్స్ అండ్ నటినట్ల గురించి తెలుసుకుందాం. సినిమా నిడివిగా చెప్పుకున్నాం కదా. ఇక విడుదల తేదీ వచ్చి 6 మార్చి 2026. యూఏ 16+ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇక నటినట్లు వచ్చేసి శివాజీ సొంటినేని హీరో, ఆయన నిర్మాత, లయ హీరోయిన్. వీరిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్. అట్లాగే మాస్టర్ రోహన్ అతి ముఖ్యమైన పాత్ర నటించిన ఈ సినిమాలో ఆలీకి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరికింది, బాగా చేశాడు. అట్లాగే ప్రిన్స్ తన రెగ్యులర్ పాత్ర కాకుండా ఒక డిఫరెంట్ పాత్ర ట్రై చేశాడు, బాగా చేశాడు. ధనరాజు కూడా అద్భుతంగా చేశాడు. జబర్దస్త్ ఇమాన్యుల్, తర్వాత రాజ్ తిరందాసు, తర్వాత గణేష్ బాబు లాస్ట్ స్పెషల్ అపీరెన్స్ పాట. శరత్ లోహిస్తవా ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమైన పాత్రను చేశాడు. ఎక్కడ కడప చిత్తూరు సైడు ఎమ్మెల్యేగా. సుధీర్ శ్రీరామ్ ఈ సినిమాకి డైరెక్టర్, రైటరు. శివాజీ ప్రొడ్యూసర్ ఇందాక చెప్పుకున్నాం కదా, అతని రైటరు డైరెక్టరు అయినటువంటి ఎవరు మన సుధీర్ శ్రీరామ్ని ఎంకరేజ్ చేసిన శివాజీ. ఆ తర్వాత రంజీన్ రాజ్ మ్యూజిషియను. పాట లాస్ట్ పాట బాగుంది, పాయ పాయ పాట. రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ. బాలు మనోజ్ డి ఎడిటింగ్. విఠల్ కోసనం ఆ డైరెక్షను సహకరించాయి. ఇక సినిమా రివ్యూలోకి వద్దాం. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అనే సినిమాని శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ సొంటినేని అంటే మన నటుడు శివాజీ నిర్మించాడు. శివాజీ నిర్మాతగా ఇది కొత్త సినిమా కాదు, ఎందుకంటే ఇంతకుముందు తాజ్మహల్ అనే సినిమాను ఆల్రెడీ ఆయన నిర్మించి ఉన్నాడు. 2 సినిమాలు తీసిన అనుభవం అతనికి ఉంది. సో ఆ అనుభవంతో సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అనేటువంటి ఈ సినిమాని, క్రైమ్ సినిమాని తీయడం జరిగింది. దీన్ని సర్టిఫికేట్ వచ్చి యూఏ 16+ వచ్చింది. ఇందులో పాయ పాయ యయి పాయ 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 యయి పాయ పాయ అనే ఒక పాట ఉంటుంది. అది మనకి చివరిలో ఒక స్పెషల్ అపీరెన్స్ లాగా బండ్ల గణేష్ కనబడటం, అందులో ఆలీ కూడా జతగూడటం, ఇంకొక ప్రముఖుడు కూడా అందులో పాట పాడటం. సో అందరూ కలిసి ఆ పాటని, పాయని చంద్రబాబు తింటే ఎలా ఉంది, రేవంత్ రెడ్డి తింటే ఏమైంది, క్లింటన్ తింటే ఏమైంది అంటూ ప్రముఖుల పేర్లు కలిపి లాస్ట్కి పవన్ అన్న కూడా తిన్నాడు అని చెప్తూ మళ్ళీ ఇట్లా పవనిజం లాగా ఈ చేయి పెట్టి అనడం, అక్కడికి ఎండ్ చేయడం. అంటే సినిమాలో పాట లేనటువంటి ఈ సినిమాలో ఒక పాయా పాయా అనే సాంగ్ని మనము గమనించవచ్చు. మనకి ఇంతకుముందు రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో ఒకే ఒక పాట ఉంటుంది, అది ముమైత్ ఖాన్ సాంగ్. సో ఆ సాంగ్ సూపర్ హిట్. అట్లాగే మనకి చార్మి నటించినటువంటి సినిమాలో మంత్రాల్లో పాటలు ఉండవు, ఒకే ఒక పాట ఆమె నడుము ఊపుడికి కదిలిస్తూ ఒక డిఫరెంట్ కోణంలో చేసినటువంటి ఆ పాట సూపర్ హిట్. అంటే ఒక సింగిల్ సాంగ్ ఉన్నా కూడా ఆ పాటలు సూపర్ హిట్ అనేటువంటి దాఖలాలు ఉన్నాయి. సో అట్లాగా ఈ సినిమాలో ఈ పాయ పాయ ఏ పాయ పాయ అంటూ అయిపాయ, వచ్చిపాయ, వెళ్ళిపాయ అన్నట్టు ఇవన్నీ చెప్పడం బాగుంది. అట్లాగే నువ్వెవరు తాలూకా అంటే ఒక డైలాగ్లో ఆలీ డిప్యూటీ సీఎం తాలూకా అంటాడు, పవన్ కళ్యాణ్ తాలూకా అన్నట్టుగా. సో నటుడు శివాజీ తన పరిధిని వాడుకొని, ఏదైతే తన పలుకుబడిని వాడుకొని ఇందులో నటులను వాడుకున్నటువంటి తీరు బాగుంది. లైలా మళ్ళీ తమ్ముడు అంటే నితిన్ తమ్ముడు తర్వాత మళ్ళీ మంచి పాత్ర దొరికింది హీరోయిన్గా. ఆమె మా బల్లెం విశిష్ట పురస్కారం స్వయంవరం సినిమాకి అందుకున్నప్పుడు హిమాయత్ నగర్లోని వారి కుటుంబానికి ఇంటికి వెళ్ళి నేను ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి అప్పుడు బల్లెం విశిష్ట పురస్కారం రాజేంద్ర ప్రసాద్, వేణులతో పాటు ఆ రోజు అందుకునడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి లయ ఇవాళ ఈ సినిమాలో మళ్ళీ అంతా గ్లామర్గానే కనబడడం చాలా విచిత్రం. ఎందుకంటే నేను ఇచ్చే 20 ఇయర్స్ పైన అయిపోయింది, 20-25 ఇయర్స్ అయింది. సో ఇంకా ఆ గ్లామర్ తోటి ఆమె చెక్కు చెదరని అందంతో చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఒక పంచాయతీ అందులో పనిచేసేటువంటి ఒక వ్యక్తి, లంచాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తి, ఎవరొచ్చినా కూడా భయపడని వ్యక్తి, ఒక అతను వచ్చి రఘుని పెట్టాడు. అది ఆ రఘు వచ్చేసి ఒక లంచం ఇచ్చి పని చేయించుకోవడానికి అంటే నీ కొడుకుని ఎత్తుకెళ్తా అంటాడు. సరే నా కొడుకు గురించి తెలుసుకో అని చెప్పేసి కిట్టు అనేటువంటి తన కొడుకు
ఇలా మిట్టు మిట్టు అనేటువంటి తన కొడుకు ఎలాంటి వాడో చూపిస్తాడు. ఒక ఇంటికి వచ్చిన దొంగకి ఆమె అసభ్యం అనుకోకుండా నా ఈపు చూడు అని, ఇంకా చెప్పరాని చోట అంటే గుద్దలో కూడా గుచ్చాడు నీ కొడుకు అంటూ చెప్పుకుంటాడు దొంగ. ఆ రకమైనటువంటి క్రూయాలిటీ ఆ అబ్బాయికి ఉంటుంది అని చూపిస్తారు. ఆ తర్వాత లయ విషయానికి వస్తే లయ కూడా ఒక అతన్ని టార్చర్ పెడతా ఉంటుంది. ఇటువంటి విచిత్రమైనటువంటి భార్య, విచిత్రమైనటువంటి అంటే ఒక స్టాటిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి కొడుకు ఉన్నటువంటి ఈ పంచాయతీ నిజాయితీ అధికారి అయినటువంటి శివాజీ తన జీవితంలో ఏం ఫేస్ చేశాడన్నది కథగా చెప్పుకుంటాం. సో ఇందులో మనకి ప్రధానంగా కనబడేది ఏంటంటే శివాజీ నటుడిగా చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో ప్రిన్స్ ఒక లంజలకోరు మనిషి, అంటే ఆడది కనబడితే దాన్ని ఎప్పుడు వేసేద్దామా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. సో అట్లా ఎంతోమందితో అతను సంబంధం పెట్టుకుంటాడు. మనకు అతని ఇంట్రడక్షన్ చూపించినప్పుడు ఒక లేడీ నా భర్తకు అనుమానం వచ్చింది, నువ్వు నా దగ్గర రాకు ఇంకా అని దండం పెట్టి పంపిస్తుంది. ఆ లింక్ మళ్ళీ మనకి చివరిలో చూపించి సస్పెన్స్కి అది లీడ్ చేసుకోవడం అనేది బాగుంది. అట్లాగే ధనరాజు చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. తన రామం రాఘవం అనే తన ఓన్ డైరెక్షన్ సినిమా తర్వాత ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఈ సినిమాలో పడింది. దాని తగ్గట్టుగా పూర్తి న్యాయాన్ని చేశాడు ధనరాజు. అయితే ఎప్పుడైతే ఆ విలన్ అసలు విలన్ తెలిసాడో, అంటే ఇవాళ రిలీజ్ ఇవ్వాలి కాబట్టి చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పట్లేదు, తెలిసిన తర్వాత పోలీసుల ముందు అతను మళ్ళీ తాపీగా కూర్చోవడం అనేది కొంచెం లాజిక్ మిస్ అవుతుంది. అట్లాగే లాస్ట్కి ఏదైతే సస్పెన్స్ ఉందో ఆ సస్పెన్స్ కూడా లాజిక్తో ఆలోచిస్తే మనకు పక్కకు పెట్టేస్తే, సినిమాటిక్గా ఆలోచిస్తే మాత్రం మంచి సస్పెన్స్ అని చెప్పాలి, మంచి స్క్రీన్ ప్లే అని చెప్పాలి. సో ఒక మర్డర్ జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ మర్డరు ఏ రకంగా జరిగిందంటే లయ అందాన్ని మోహించి ఆమె బ్యాక్ను మోహించి చూసి వచ్చి ఆమె కాఫీ పెడుతుంటే టీ పెడుతుంటే ఆమె వైపే సెక్సీగా చూస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఏ రకంగా మర్డర్ అయ్యాడు, మర్డర్ అయిన తర్వాత అతను ఏ విధంగా మళ్ళీ వీళ్ళ చేతిలో బలయ్యాడు అన్నది ప్రధాన అంశంగా తీసుకొని సినిమాని ఆ తర్వాత ఏం జరిగిందనే దాన్ని ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. సో అదంతా తీసుకొని ఒక దిక్కు ధనరాజు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు చూపిస్తూ ఇంటర్ మిషన్ అంటూ రెడ్ రంగులో, అంటే మర్డర్ మిస్టరీ కాబట్టి రెడ్ రంగులో వేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ వీళ్ళు కారులో ఒక మ్యాటర్, ఒక సీఎంకి ఒక లంచం, మినిస్టర్కి, సీఎం కాదు ఒక మినిస్టర్కి లంచం ఇచ్చిన అమౌంట్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం, ఆ వెళ్ళిపోయిన దాన్ని ఇంకొక అతను చేజ్ చేయడం, అసలు పిఏ అందులో డబ్బే పెట్టలేదని ఒక లాస్ట్లో ఒక ట్విస్టు, చివరాఖరికి కొన్ని డైలాగులు కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం నా మాట మీరు వినాలి అంటూ, ఒకవేళ మీరు వినకపోతే ఇదే నా చివరి మాట అవుతుందంటూ ఆ మొండి భార్యకి అంటే లయకి శివాజీ చెప్పే డైలాగ్ బాగుంటుంది. మీరు ఎలా చెప్తే అలా వింటానంటూ ఆమె చెప్పడం, మళ్ళీ వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు వేసుకునే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రం అతను ఈమె ఇద్దరు పోరా అని అనడం, అప్పటిదాకా అండి అన్న ఆమె సెక్స్ విషయంలో మాత్రం పోరా అనడం, ఇది సహజంగా భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఆ సాన్నిహిత్యాన్ని, తర్వాత వాళ్ళ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఇవి చాలా సహజమైన శృంగారాన్ని జొప్పించే ప్రయత్నం చేశారు. అది చాలా చక్కగా కుదిరింది. పోరా అంటుంది. లాస్ట్కి నేను తిని 3 రోజులు అయింది అంటే ఆమె నేర్చుకొని 3 రోజులు అయింది అనే మీనింగ్తో భర్త అన్నప్పుడు భార్య పోరా అంటూ ఉండేది క్లైమాక్స్గా చూపించి, మధ్యలో ఒకసారి ఒంటరిగా శవంతో ఎలా ఉండాలంటే అన్నపూర్ణమ్మ వీళ్ళందరూ చుట్టుపక్కల ఉంటే అన్నపూర్ణమ్మది ఒకటే సీను. అయితే ఆమె ఏమంటుందంటే నేను కడుపుతో ఉన్నానంటే అందరికీ లడ్డూలు పంచడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఆ సీన్ ఒకటి బాగా తీశారు. సబ్జెక్ట్ ప్రకారంగా ఒక మంచి సబ్జెక్ట్, ఒక క్రైమ్ సబ్జెక్ట్ తీసుకొని శివాజీ ఈసారి మాస్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమా అంతరార్థం ఎప్పుడైనా ఏ సినిమా ఏదైనా అంతరార్థం ఏముంటుందంటే ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమా అనేది సాగుతాలి. అలా ఆ రెక్క ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఎంటర్టైన్ ప్రకారంగా మంచి మార్కులు వేసుకుంటుంది. సో ఓవరాల్గా నాకైతే ఈ సినిమా పెట్టిన టికెట్కి పూర్తి న్యాయం చేసిందని అనిపించింది. 105 రూపాయలు టికెట్ పెట్టారు. ఆ 105 రూపాయలకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఖచ్చితంగా దర్శకుడు, రచయిత అయినటువంటి ఆయన అందించాడని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నమ్మాను, నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యాను. తక్కువ రేటు పెట్టడం బాగుంది. మధ్య సన్ ఆఫ్ సినిమా కూడా 105 పెట్టారు, ఇది కూడా 105 పెట్టారు. సాంప్రదాయని
శుద్ధపూసని అనేటువంటి ఇది ఒక నానుడి కింద వాడతారు. ఆ నానుడిని టైటిల్గా పెట్టి సినిమాకి కథకి ఏం సంబంధం లేదు. అది శుద్ధపూసని అంటే నేనేం చేయలేదు అనేటువంటి ఒక అర్థం వచ్చే విధంగా అట్లా అన్వయించుకుంటే కనుక ఆ టైటిల్ కూడా న్యాయం చేసినట్టే అనిపిస్తుంది మనకి. సో స్టార్టింగ్లో రామోజీరావు గారికి ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అంటూ ఆ బ్రాండ్ ఇచ్చి రామోజీరావు గారికి కృతజ్ఞతలు చూపిస్తూ శివాజీ చూపించింది బాగుంది. శివాజీ అంటే మా మిత్రుడు సానా యాదిరెడ్డి గారు గుర్తుకొస్తారు. ఆయన బ్యాచిలర్స్తో పరిచయం చేసినటువంటి ఈ ఇతను అదే సానా యాదిరెడ్డి దగ్గర పనిచేసిన రవి చావలి డైరెక్టర్గా అయినటువంటి కాలేజీ లవ్ సినిమాల హీరోగా అతను పేరు సంపాదించుకున్నాడు. ఒక మంచి స్థాయికి వెళ్తున్న సమయంలో ఆయన దగ్గరికి కథ చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు నేను భోజనం చేయలేదు అని తెలిసిన తర్వాత రచయితగా నాకు గౌరవం ఇచ్చి మీరు భోజనం చేసేదాకా నేను వెయిట్ చేస్తాను, మీరు తినరండి అంటూ శ్రీనగర్ కాలనీలో హాట్ చిప్స్ పక్కన అతను నా కొరకు 45 నిమిషాలు వెయిట్ చేశాడు. అది ఆయన సంస్కారం. అందుకే ఇవ్వాలని కూడా పరిశ్రమలో చెక్కు చెదరకుండా శివాజీ ఇంకా ఉంటాడు. ఎందుకంటే మనిషి ఆకలిని కూడా గుర్తించే ఆ ఆకలిని గౌరవించి హీరోనన్న పోజు లేకుండా ఆయన ఆ రోజు భోజనానికి వెళ్ళమన్న తీరు నన్ను నిజంగా విశేషంగా ఆకర్షించింది. అది ఎప్పటికంటే దాదాపు 20 ఏళ్ళ కింద కథ నేను చెప్పింది. సో అప్పటి శివాజీ ఇంకా అతను ఆల్మోస్ట్ మేకప్ లేనట్టే కనిపించాడు ఈ సినిమాలో. సో వితౌట్ మేకప్ అయినా కూడా చక్కగా ఆకట్టుకునే విధంగా అతని నడత నటన కొనసాగాయి. సో చక్కటి హావభావాల్ని ప్రదర్శించి మంచి నటనను చూపించి ఒక చక్కటి క్రైమ్ ఎంటర్టైనర్ని ఈ సినిమా రూపంలో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అనేటువంటి ఈ సినిమాని అందించినటువంటి శివాజీ సొంటినేనికి అభినందనలు తెలియజేసుకుంటాను. ఈయన గాడ్ ఫాదర్ కూడా మా సోమా విజయప్రకాష్ గారు నా అమ్మ సినిమాకి ఫ్రీ లొకేషన్ ఇచ్చి మాకెంతో సహకరించిన ప్రముఖ నిర్మాత. ఆయన ఎన్నో సినిమాలకి శివాజీని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేసిన మంచి నిర్మాత ఆయన కూడా నాకు చాలా అత్యంత ఆత్మీయుడు. సో శివాజీకి మళ్ళీ ఈ సినిమాతో బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గత సినిమా ఆయనది కోర్ట్ సినిమాలో ఆయన చేసినటువంటి విలన్ పాత్ర పేలింది. మళ్ళీ జనాల్లో శివాజీ అనే నటుడికి ఒక మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో హీరోగా కూడా ఆయనకి అంటే తన వయసుకు తగ్గ పాత్ర పెట్టుకొని మాస్టర్ రోహన్తో లయతో కలిసి చేసినటువంటి ప్రయాణం బాగుంది, సక్సెస్ అయినట్టు లెక్క. చివరాఖరిని సస్పెన్స్ అది కాదు వేరే అంటూ దానికి న్యాయమైన కారణాలు చూపించి చక్కటి అంటే అతికే విధంగా ఉన్నటువంటి క్లైమాక్స్తో ఈ సినిమా ఆకట్టుకుంది. మళ్ళీ చివరికి పాయ పాయ వెరి పాయ పాయ అంటూ వచ్చే పాట ప్రముఖులందరి మీద చేసినటువంటి ఆ పాట సాహిత్యం కానీ సంగీతం కానీ ఆకట్టుకునే ఒక్క పాట అయినా ఆకట్టుకునే విధంగా ఉంది. సో ఇది ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ. సో ఓవరాల్గా శివాజీ లయ ముఖ్యంగా మాస్టర్ రోహన్ ఆ పాత్రకి పూర్తి ప్రాణం పోశాడు. అద్భుతమైనటువంటి తన అభినయంతో ఆకట్టుకున్నాడు. స్టార్టింగ్లో నేనెవరో తెలుసా, నా పేరేంటో తెలుసా అంటూ అతను చెప్పేటువంటి నితిన్ అంటూ చెప్పే తీరు బాగుంది. సో ఓవరాల్గా ప్రిన్స్ చేసిన క్యారెక్టర్ కూడా బాగుంది. అతనితో పడుకున్న లేడీస్ కానీ తర్వాత అతను మోయించినటువంటి లేడీస్కి తొందరగా పొమ్మనడము ట్రాఫిక్ దగ్గర, అక్కడ శివాజీకి ఆ ఎస్ఐకి పోట్లాడి జరగడం, ఆ తర్వాత వారి వాగ్వాదం కారణంగా ఇతను హత్య చేశాడు అన్నట్టుగా తర్వాత కథలో ఆ ఇంపార్టెంట్ సన్నివేశాలను కూడా ఇది తీసుకోవడంతో స్క్రీన్ ప్లే ఒకటి పనికొచ్చే స్క్రీన్ ప్లేగా అనిపిస్తుంది మనకి. కాదంబరి కిరణ్ తర్వాత ఇంకా మిగతా పోలీసులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేశారు. చెమ్మక్ చంద్ర చేసిన కాసేపైన ఆ చిత్తూరు శ్మశాన వాటిక విద్యుత్ శ్మశాన వాటిక అనే దగ్గర తీసుకున్న కామెడీ, మా అన్న చనిపోయాడు అంటూ లయ అక్కడికి వచ్చి ఏడుస్తూ ఆ శివాన్ని అక్కడ పంపించేటువంటి ఇది. అంతకుముందు ఇంకొక అతను నాకు కడుపు బాగాలేదు, నేను బయటకు పోయేస్తా, నాకు పని ఉంది అంటూ వెళ్ళినటువంటి అతను వచ్చేలోపు ఏం జరిగిందనే దగ్గర శవాలు మార్పిడి జరగడం, ఆ తర్వాత ఆ శవం కాలలేదు అంటూ సస్పెన్స్లో మనకు చూపించిన విషయం అంతా కూడా ఒక సినిమాటిక్గా సాగినా కూడా ఒక అర్థవంతంగానే ఉంది క్లైమాక్స్. సో ఓవరాల్గా చివరికి తన కొడుకు చేయలేదు అన్న సన్నివేశంలో వెనుకకు టపాసులు పేలేటువంటి సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. సో సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అనేటువంటి సినిమా చక్కగా ఆకట్టుకుంటుంది జనాల్ని. ఇదండి. సో ఈ సినిమాకి మనము
రేటింగ్ ఇవ్వగలిగితే ఆ రేటింగ్ ఏంటంటే 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.